జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి అందరికీ ఆహ్వానం. 19వ తేదీ ఆదివారం ఈ ఏప్రిల్ మాసంలో రామంతపురంలోని జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ కాలేజీ యొక్క గ్రౌండ్లో 150 సంవత్సరాలు వందే మాతరం రచించి నిండిన సందర్భంగా మరియు మన ఆర్ఎస్ఎస్ సంస్థ శతవసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ సమావేశానికి మొత్తం హిందువులందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ హిందూ సమ్మేళనానికి, ఈ బ్రహ్మాండమైన సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యక్తులను ఆహ్వానిస్తున్నాము. భువనేశ్వరి పీఠం స్వామీజీ వారు, పరమహంస పరివ్రాజక శ్రీ 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 కమలానంద భారతీ స్వామి వారిని, అలాగే ఆర్ఎస్ఎస్ సంస్థ యొక్క అఖిల భారత కార్యవాహిని యొక్క బాగయ్య గారు మరియు శ్రీమతి స్వప్న గారు, మన తెలంగాణ జనజాగృతి యొక్క మంచి యొక్క తెలంగాణ ప్రాంత విభాగానికి సంబంధించిన నిర్వాహకులు, వీరిద్దరూ స్వామీజీతో పాటు బాగయ్య గారితో పాటు స్వప్న గారితో పాటు ప్రముఖ వ్యక్తులు చాలామంది హాజరవుతారు. కాబట్టి హిందుత్వంలో ఉన్న ప్రముఖమైన అంశాలైన ఆచార సాంప్రదాయాలు, సంస్కృతి సాంప్రదాయము, మనకు ఆచార వ్యవహారాల గురించి స్వామివారు చక్కని బోధన, చక్కని జనజాగరణ చేస్తారు. అద్భుతమైన సందేశం ఇస్తారు. ఈ సందేశాన్ని వినటానికి మొత్తం హిందువులందరూ హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళతో సహా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఈ పర్టికులర్ కార్యక్రమ నిర్వహణకు ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రామంతపురంలోని పుర ప్రముఖులతోటి ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారనేది వివరాలు చదువుతాను. ప్రెసిడెంట్గా ఓగిరాల రమేష్, వైస్ ప్రెసిడెంట్గా శ్రీ లక్ష్మణ్ దాస్ గారు, ఇంకొక వైస్ ప్రెసిడెంట్గా వెంకటరెడ్డి గారు, ఇంకో వైస్ ప్రెసిడెంట్గా థర్డ్ వైస్ ప్రెసిడెంట్ జగదీష్ చంద్రరావు గారు, యదునాందనాచారి గారు కూడా వైస్ ప్రెసిడెంటు, మల్లేశం గారు వైస్ ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీగా రామేశ్వర్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీమతి అరుణ గారు, జాయింట్ సెక్రటరీగా తిండేరు భార్గవి గారు, ఇంకొక జాయింట్ సెక్రటరీ సోమ శ్రీనివాస్ గారు, ఇంకొక జాయింట్ సెక్రటరీ ఓ సాయిరామ్, ఇంకొక జాయింట్ సెక్రటరీ బాలరాజ్ యాదవ్, ఇంకొక జాయింట్ సెక్రటరీ శేషారెడ్డి, ఇంకో జాయింట్ సెక్రటరీ అనిల్ రెడ్డి, ట్రెజరర్గా బి రమేష్ గారు, ఇంకా చాలామంది చాలా విభాగాలకి కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 80 మంది ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ యొక్క వివరాలు కూడా ప్రెస్ వారిని ప్రచురించి మొత్తం జనజాగరణకి అందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పి తెలియచేయవలసిందిగా మీ ప్రెస్ వారి సహకారాన్ని కోరుతున్నాము. ఈ వీడియోనే కాకుండా ప్రెస్ రిలీజ్ కూడా మేము మీ పత్రికా కార్యాలయాలకి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ పర్టికులర్ కార్యక్రమం ప్రతి కాలనీస్లో చాలా కాలం నుంచి, చాలా రోజుల నెలల నుంచి జరుగుతోంది. ఇంకా కొన్ని నెలల పాటు జరిగే సూచనలు కూడా ఉన్నాయి. కాకపోతే రామంతపురంలో మేము ఈ పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్లో పర్మిషన్ తీసుకుని కనీసం ఒక 5,000 మంది హిందువులతోటి ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాము. కాబట్టి అత్యధిక సంఖ్యలో అందరూ సాయంత్రం 4 గంటలకే రావాల్సిందిగా స్వామీజీ వారిని
పూర్ణకుంభంతో వేద మంత్రోచ్చారణతో శివాజీ స్టాట్యూ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుని కాలేజీ సభాస్థలికి తీసుకెళ్లేందుకు స్త్రీలు కూడా మంగళహారతులతో వస్తే ఇంకా బాగుంటుంది. అందరూ కూడా రావాలని చెప్పి అందరూ ఘనంగా స్వాగతం చెప్పి మన హిందూ ఐక్యతని, హిందూ మతం యొక్క ప్రాధాన్యతని, దాని యొక్క విశిష్టతని చాటి చెప్పి ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి కోరుతూ మనవి చేసుకుంటాం. అది కాక మానవీయ బాగయ్య గారు అఖిల భారత కార్యకారిణి సభ్యులు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. అది కాక డాక్టర్ కళ్యాణ్ స్వప్న గారు ప్రాంత మహిళా ప్రముఖ, తెలంగాణ ప్రాంతం యొక్క స్వదేశీ జాగరణ మంచ్కి సంబంధించిన వారు. కాబట్టి ఈ ప్రముఖుల యొక్క ప్రసంగాలు ఈ కార్యక్రమంలో ఉంటాయి. భారత్ మాతాకి జై. మరోబారి ఏప్రిల్ 19వ తారీఖు నాడు హైందవ ధర్మ జయభేరి మొగాలి అనే ఉద్దేశంతో ఈ నెల 19వ తారీఖు ఏప్రిల్ 19వ తారీఖు నాడు సాయంకాలం పాలిటెక్నిక్ కాలేజ్లో పెద్ద సంఖ్యలో హైందవులందరూ సమావేశమయ్యి విశేషంగా జనజాగృతి చేయాలి, హైందవుల్లో ఉన్నటువంటి జాగృతి అనేటువంటిది నెలకొల్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నెరవేరుతుంది. అందుకని పెద్ద సంఖ్యలో హైందవులందరూ వచ్చి విశేషంగా ఈ కార్యక్రమాల్లో భాగవహించాలని అందరికీ విజ్ఞాపన చేసుకుంటున్నాను. వందే ಮಾತರಂ. ಭಾರತ ದೇಶದ ಜನರಲ್ಲಿ ಒಂದು ಜನಜಾಗೃತಿ ಮೂಡಬೇಕು ಎನ್ನುವ ಉದ್ದೇಶದಿಂದಾಗಿ ಸಕಲ ಹೈಂದವರು ಭಾಗ್ಯನಗರದ ರಾಮಂತಪುರಿನಲ್ಲಿ ಪಾಲಿಟೆಕ್ನಿಕ್ ಕಾಲೇಜ್ ಗ್ರೌಂಡ್ಸ್ನಲ್ಲಿ ಈ ತಿಂಗಳ ಅಂದರೆ ಏಪ್ರಿಲ್ 19ನೇ ತಾರೀಕು ವಿಶೇಷವಾಗಿ ದೊಡ್ಡ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ಸಕಲ ಹೈಂದವರು ಬಂದು ಆಗಮಿಸಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ವಿಜಯವಂತವನ್ನಾಗಿ ಮಾಡಬೇಕಾಗಿ ಎಲ್ಲರಿಗೆ ಒಂದು ವಿಜ್ಞಾಪನೆ. జై శ్రీరామ్. నేను రామేశ్వర్ పోలా. ఈ యొక్క హిందూ సమ్మేళనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ సమాజంలో సంఘటిత శక్తిని రూపొందించడమే మెయిన్ ఉద్దేశం. ఈ యొక్క హిందూ సమాజం ఎప్పుడైతే విడిపోతుందో అప్పుడు దేశంలో అనేక సమస్యలు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి హిందువులందరూ ఏకంగా ఉంటే ఈ సమస్యలకు అన్ని పరిష్కారం లభిస్తుంది. ఆ ఉద్దేశంతోనే పెద్దవాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ ప్రకారంగా మనమంతా ఒక్కటే హిందువులం బంధువులం అనేటటువంటి నినాదంతో ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మనమందరం కూడా సంఘీభావంగా మేమంతా ఒక్కటే అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశ పరిస్థితులు ఎన్నో రకాలుగా మనం ఇబ్బంది పడుతున్నాం, అది మనం రోజు చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ యొక్క పరిష్కారాలు ఏంటి అంటే సంఘటనమే శక్తి హై. ఏదైతే సంఘటన ఉందో ఆ సంఘటన హిందువులం అందరం ఒక్క జాతిగా ఉంటే ఏ సమస్యలు కూడా ఏమీ చేయలేవు. అదే నిరూపించడానికి ప్రతి బస్తీలో ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ యొక్క 19వ తారీఖు ఏప్రిల్ 19 ఆదివారం పాలిటెక్నిక్ కాలేజీలో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి అందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఈ నెల 19వ తారీఖున పాలిటెక్నిక్ గ్రౌండ్లో హిందూ సమ్మేళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందూ సోదరులందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. రామంతాపూర్ శివాజీ యూత్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని పూర్తి మద్దతు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. मी डॉक्टर अंजली राजे हिंदू संमेलन समिती कडून तर्फे मी 19 एप्रिलला होणाऱ्या सांस्कृतिक समारंभामध्ये सगळ्यांना आमंत्रित करत आहे. हे अगदी आवर्जून आणि हे 19 तारखेला 5 वाजून जवाहरलाल नेहरू पॉलिटेक्निक कॉलेज रामंतपूरमध्ये आयोजित करण्यात येत आहे. तर सर्वांना माझी विनंती आहे, हिंदू समाजातल्या सर्वांनी यावं आणि ह्याला एक मोठं ग्रँड सक्सेस करावे, हीच सगळ्यांना विनंती. जय श्रीराम.
నా పేరు కామరాజ్ అరుణ. మనం హిందువులందరం కలిసి పాలిటెక్నిక్ గ్రౌండ్లో హిందూ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని పెట్టాము. హిందూ ధర్మం కోసం, దేశం కోసం, హిందూ ధర్మం కోసం చేస్తున్న కార్యక్రమము. మనం అందరం హిందువులందరం ఒక తాటిపై ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి ఒక్క హిందువు ఇందులో పాల్గొవాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. జై శ్రీరామ్. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో హిందువులంతా ఐక్యం కావాలనేటువంటి తాటిపైన అందరూ ఒక్కచోట వచ్చి హిందువుల ఐక్యం ఉంటే ఎలా ఉంటుందనేది చూపించడానికి ఈ కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది. కనుక అందరూ కూడా ఈ సమ్మేళనానికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ అండి. హిందూ బంధువులందరికీ సాదర ఆహ్వానం. ఏప్రిల్ 19 సండే పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్ రామంతపూర్లో జరగబోయే హిందూ సమ్మేళనానికి ప్రతి ఒక్క హిందువు అటెండ్ అయ్యి హిందువుల ఐక్యత చాటాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము. భారత్ మాతాకి జై. జై హింద్. జై శ్రీరామ్. మరి దేశం మొత్తంలో కూడా హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో సమాజంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరినీ కూడా ఐక్యతపరిచి ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కాకుండా హిందూ సమాజం యొక్క ఆధ్వర్యం లోపల సంఘటితపరిచి ఈ హిందూ సమ్మేళనాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇందులో భాగంగానే మరి 19 ఏప్రిల్ రోజున రామంతపూర్లోని పాలిటెక్నిక్ కళాశాలలో చాలా భారీ ఎత్తున హిందూ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కమిటీ ఓగిరాల రమేష్ గారు అధ్యక్షతన, మరి రామేశ్వరరావుజీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఆధ్వర్యం లోపల కార్యక్రమాన్ని భవ్యంగా నిర్వహించాలనే ఉద్దేశంతో దాదాపు 5,000 మంది హిందువులను ఒకతాన ఏకత్రితపరిచి జరుగుతున్నటువంటి పరిస్థితులను, సంఘం యొక్క 100 సంవత్సరాల కార్యక్రమాన్ని, అదేవిధంగా కమలానంద భారతీ తీర్థ స్వామికి ఆ రోజు ఈ వేదిక పైన రావడం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో పెద్దలు మాననీయులు బాగయ్య గారు కూడా ఈ వేదికపైకి రావడం జరుగుతున్నది. అదేవిధంగా కళ్యాణ్ స్వప్న గారు ప్రాంత మహిళా ప్రముఖ్ స్వదేశీ జాగర్ మంచ్ వారు కూడా వేదికపైకి రావడం అనేది జరుగుతుంది. ఇంతమంది ప్రముఖులు వేదికపైకి ఇచ్చేసి జరుగుతున్న పరిస్థితులను మార్గదర్శనం చేయడం అనేది బంధువులందరూ కూడా అక్కడ ఏకత్రితమైన తర్వాత మార్గదర్శనం చేస్తారు. కమలానంద భారతీ తీర్థ స్వామి గారిని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏదైతే రామంతపూర్ కూడలిలో ఉందో శివాజీ చౌక్లో అక్కడికి విచ్చేసి అక్కడి నుంచి మహిళా మనులు మరి యొక్క హిందూ బంధువులందరూ కూడా స్వాగతంతో వేదిక వద్దకు తీసుకురావడం జరుగుతుంది. ఇంతటి చక్కటి కార్యక్రమానికి రామంతపూర్ పుర ప్రముఖులు హిందూ బంధువులందరూ కూడా, అదేవిధంగా ఈ కార్యక్రమం తెలుసుకున్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో విచ్చేసి మరి హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. మధురానగర్, శ్రీనివాసపురం, పిఎస్ కాలనీ, గణేష్ నగర్ హిందూ బంధువులందరికీ కూడా ముఖ్య విన్నపం. ఏప్రిల్ 19వ తారీఖు నాడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామంతపూర్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున హిందూ సమ్మేళనం జరుగుతుంది. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈరోజు మరి హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడి మనందరికీ తెలుసు. ఈ తరాలకే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా ఒక జాగరూకత తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇలాంటి సమ్మేళనానికి మరి అందరూ మన ఇంటి పక్క వాళ్ళు కానీ మన ఫ్యామిలీ అందరినీ కూడా తీసుకొని అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి మనవి చేస్తూ జై శ్రీరామ్, జై హింద్. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ విన్నపం. ఏప్రిల్ 19 ఆదివారం సాయంత్రం 5 గంటలకు మన రామంతపూర్లోని జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ కాలేజీ గ్రౌండ్స్లో మహా హిందూ సమ్మేళనం మనం జరుపుకోబోతున్నాము. దీని ముఖ్యోద్దేశము ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలైన సందర్భంగా మరియు మన వందే మాతరము ప్రారంభించి 150 సంవత్సరాల పురస్కరించుకొని కార్యక్రమాన్ని మనము ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనిలో హిందూ బంధువులందరూ పాల్గొని హిందువుల ఐక్యతను చాటి హిందూ మతాన్ని పరిరక్షించుకోవడానికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. హిందూ బంధువులకు అందరికీ ఒక మనవి.
మన పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాం మనము. దాని గురించి హిందువులమంతా ఐక్యమత్యమయ్యి పాలిటెక్నిక్ కళాశాలలో హిందూ సమ్మేళనం ఉంది. పాలిటెక్నిక్ కాలేజీలో 19వ తారీఖు ఏప్రిల్ 4 గంటల నుండి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అందరూ రండి, హిందూ బంధువులందరూ రండి. జై శ్రీరామ్. Jai Shri Ram. And this is a message to give, this is a message I am giving to the youngsters, and it is a union of Hindus, and this is the time to prove ourselves. Born as a Hindu, being a Hindu, and proud to be a Hindu, and you should motivate your co-Hindus to attend this meeting. And I wish this program will be held on 19th of this April from 4 p.m. onwards. You should invite all your co-Hindus and make this meet successful. జై శ్రీరామ్. అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా వాళ్ళ శక్తి మేరకు పనిచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.